ఒక అతిపెద్ద ప్రకృతి విరుద్ధమైన ఆలోచన చేసేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆర్కే గారు రాసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా పేదలను ఆదుకోవడం వేరు, పేదరికమే లేకుండా చేయడం వేరు. ఇలాంటి ఆలోచనే ప్రకృతి విరుద్ధం. అంటే పేదలను ఆదుకోవడంలో తప్పేం లేదు, సంక్షేమం ఇవ్వండి, పేదలకు చేయూత, పేదలకు ఉపాధి కల్పించండి, తప్పేం లేదు, వాళ్ళ జీవనోపాధిలో మార్పులు తీసుకురండి, తప్పేం లేదు. అంతే తప్ప పేదరికం లేకుండా చేసేస్తానడం ప్రకృతి విరుద్ధమైన ఆలోచన అనేది ఈయన చెప్తున్నమాట. పేదరికం ఒక రకంగా కొన్ని చోట్ల చాలా దీని మీద కొన్ని ఉత్తర్వులు కూడా ఇచ్చారట. ఎలాగా అధికారులకి, రెవెన్యూ అధికారులకి, అలాగే కలెక్టర్లకి ఎప్పుడైతే కలెక్టర్లకి టార్గెట్లు పెట్టారో కింది స్థాయి అధికారులకి వాళ్ళు టార్గెట్లు పెట్టారు. అది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది, పంచాయతీ కార్యదర్శుల వరకు వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు ఇక దీని మీద ఇంతకు మించి చేయడానికి ఏమీ లేదు అనేది వాస్తవానికి పేదలు తమకెవరో వచ్చి వాళ్ళ దత్తత తీసుకొని వాళ్ళకి సాయం చేస్తామంటే కొంతమంది చిన్నబుచ్చుకుంటారట. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాలకు వెళ్ళిన వారిలో చాలామంది ఇదెక్కడ తద్దినో అని అనుకున్నారట. బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి సంక్షేమ పథకాలు ఆపేస్తారా అంటే అది లేదు. అంటే వారికి ఒక రకంగా ఇది డబుల్ బోనోంజా. అలాంటప్పుడు మిగతా వారి కడుపు మంట అనేది సహజం. 30 ఏళ్ల క్రితం అమలు చేసిన జన్మభూమి పథకానికి దీనికి పోలిక లేదు. మీరు ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలి అని ఒత్తిడి చేసి మార్గదర్శకాలకు ఎంపికవుతున్న వారికి కోపం రాకుండా ఉంటుందా? అలాగే జిల్లా కలెక్టర్లకు టార్గెట్లు విధించడం వల్ల కూడా వాళ్ళు వివిధ శాఖల అధికారులకు టార్గెట్లు పంచుతున్నారు. ఈ క్రమంలో టీచర్లు కూడా మార్గదర్శులుగా మారాలి అంటూ కొన్ని చోట్ల ఉత్తర్వులు ఇచ్చారట. దీనిపై విమర్శలు రావడంతో అధికారులు కాస్తంత వెనక్కి అయితే తగ్గారు. లేదు, మేము ఎవరి మీద ఒత్తిడి చేయము అనేది. కాకపోతే టార్గెట్ కంప్లీట్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో అయితే అది ఇంకా కొనసాగుతుంది అనేది. ఇప్పటికే దయచేసి ఇలాంటి సలహాలు అయితే తీసుకోవద్దు. P4 వల్ల లాభమా నష్టమా అన్నది సమీక్షించుకోకుండా P4ని ఏదో ఒక అద్భుతంగా ప్రకటించేశారు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అతిపెద్ద నింద అయితే వేశారు ఆర్కే గారు.